22 సంవత్సరాల క్రితం నేను చిన్నబాబు, మాటలు కూడా సరిగ్గా రాని వయసు. అమ్మ ఊడిలోనే నా ప్రపంచం మొత్తం దాగుండేది. నాన్న గల్ఫ్కి వెళ్ళిపోయిన రోజు ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం పడ్డది. కానీ ఆ నిశ్శబ్దాన్ని తన నవ్వుతో దాచింది అమ్మ. తన కళ్ళలో నిద్ర లేకపోయినా నన్ను నిద్రపుచ్చే వరకు మెలకువగా ఉండేది. తనకు ఆకలున్నా నాకు తినిపించి నాకు అవసరం లేదు అనేది. చిన్నప్పుడు అర్థం కాలేదు, ఎందుకు అమ్మ ఎప్పుడూ అలసిపోయి కూడా నవ్వుతుందో, ఎందుకు తన కన్నీళ్లు దాచుకుంటుందో. ఇప్పుడు అర్థమవుతుంది. ఆ నవ్వు వెనుక ఉన్న బాధ, ఆ మాటల వెనుక ఉన్న త్యాగం. ప్రతి రాత్రి ఒంటరిగా ఏడ్చి ప్రతి ఉదయం నన్ను చూసి నవ్విన ఆ దేవత అమ్మ కాదు, నిజంగా నా జీవితాన్ని కాపాడిన శక్తి. ఇప్పుడు నేను పెద్దయ్యాను, కానీ ప్రతి క్షణం నా గుండె ఒక్కటే అడుగుతుంది, ఆమెలాంటి ప్రేమ నాకెప్పుడైనా ఇవ్వగలనా? నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే అమ్మ ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఓ బాధ, మనసులో మాత్రమే అనుభవించగలిగే ఓ వరం. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. వినేటప్పుడు కన్నీళ్లు వస్తే అదే నిజమైన అమ్మ ప్రేమ. ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ దగ్గర మాత్రం మనం ఇంకా చిన్నబాబులానే ఉంటాం. ఆమె ఓడిలో పడుకున్న రోజులు, ఆమె చేతితో తిన్న అన్నం, ఆమె దాచుకున్న బాధ, ఇవి గుర్తొస్తే గుండె నిండిపోతుంది. అమ్మ ఉన్నంత వరకు మనం రాజులు, అమ్మ లేని రోజు మనం ఒంటరి వాళ్ళం. కామెంట్లో తప్పకుండా రాయండి, మా అమ్మ నా ప్రాణం.